హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకు ఇప్పటిదాకానే ప్రోమో చూసాను. నాకేమనిపించిందంటే నాకు తనుజ మీద ఉన్న ఏమంటారు గౌరవం అనేది పోయిందండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి అరుస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఊకే ఆళ్ళ మీద వీళ్ళ మీద అరిచి పెద్ద సెన్సేషనల్ చేసి దాన్ని హౌస్మేట్స్ మీద డిస్కషన్స్ పెట్టి ఇదంతా పిచ్చి పిచ్చి చేస్తుంది. అసలు నాకు ఎందుకు ఇలా అంటుందంటే పాపం రాము ఉన్నాడు కదా, రాము మీద ఈరోజు మళ్ళీ అరిచింది. అతను ఏమంటారు అసిస్టెంట్ ఆమెకేమన్నా అది కావాలంటది ఇది కావాలంటది వాళ్ళకి వీళ్ళకి అది చెప్పు ఇది చెప్పు అంటది. కాఫీ విషయంలో కూడా పెద్ద రచ్చ చేసింది. ఆ కాఫీ ఎవరు కలిపి పెట్టిరు, రాము నువ్వు మధ్యలోకి రాకు, నువ్వెందుకు తీసుకెళ్ళినావు, నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు ఇది అని అతని మీద అరవడం నాకు అస్సలు నచ్చలేదండి. కాఫీ విషయంలో రాము ఏమి అసిస్టెంట్ కాదు కదా, ఫ్లోరా కాఫీ ఆడుందంట. ఆడుంటే రాము ఏం చేస్తాడు? రామును చూసుకోవద్దా, ఆమెకు చెప్పొద్దా అంటే ఆమెకి ఈయన ఎందుకు చెప్తాడు? ఆమెకి అసిస్టెంట్ అయినా ఏమన్నా, లేకపోతే తనుజకి అసిస్టెంటా? రాము ఎందుకు చూసుకుంటాడు? ఎప్పుడు ప్రతిసారి అరుస్తూనే ఉంటుంది. ఇమాన్యుల్ కూడా కరెక్ట్ మాట్లాడు. ఏమన్నా రాము ఏమన్నా అసిస్టెంట్లా తనుజకి? ఎప్పుడు చూసినా రాముకి చెప్పడము, రాము పక్కన వాళ్ళకి చెప్పడము. పాపం తింటుంటే ఆయన మీద అరిచిందండి. నాకైతే అస్సలు నచ్చలే. ఎందుకంటే ఆయన ఏమంటలేడు కానీ ఒక మిస్టేక్ ఉందని చెప్పి ప్రతిదానికి ఇమాన్యుల్ మీద అరుస్తారు, లేకపోతే ఆయన భరణి మీద అరుస్తుంది. ఎందుకు అంతగానం అరవడం? ఇంకోటి నాకు అస్సలు నచ్చలే. ఈ ప్రోమో చూసినాకైతే నాకు చాలా కోపం వచ్చింది. పాపం రాము అయితే చాలా బాధపడ్డాడండి, చాలా ఎమోషనల్ అయిపోయాడు. ప్రతిదానికి ఆయన మీద అట్లా అరవడం కరెక్ట్ కాదు. చాలా అమాయకుడు లెక్క అనిపించిండు. కానీ నా ఓటు అయితే రాముకి వేసానండి ఖచ్చితంగా. మీరేమంటారు? నాకైతే ఎందుకంటే ప్రతిసారి అరవడము, షో చేయడము, ఇంకా లవ్ యాంగిల్ అని తొక్కని ఇంకా ఇమేజ్ మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నా తనుజ మాత్రం. సో నాకైతే రాము మంచిగా అనిపించింది. మంచిగా గేమ్ ఆడుతుండు, మంచిగా జెన్యున్గా ఉంటుండు. పాపం ఎవరేమన్నా అంత మనసుకు తీసుకోడు. తను ఏందో అనేది తను చూసుకుంటాడు, అంతేగాని పక్కన వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం అట్లా ఏం చేయడు. చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకో ప్రోమో చూసినాక నాకేమనిపించిందంటే రీతుకైతే చికెన్ వస్తుందండి. ఆ చికెన్ ఎందుకు వస్తుందంటే అది అందరి సీక్రెట్స్ చెప్తుంది కదా. ఇంకా తనుజ గురించి, సంజన గారి గురించి ఇట్లా అన్నీ చెప్తుంది కదా. ఆ చికెన్ ఎప్పుడు తినట్టే బిహేవ్ చేసింది. అసలు చికెన్ ఎప్పుడు తినలేదు. ఇంకోటి తినక ఇయర్స్ అవుతున్నట్టు బిహేవ్ చేసింది. నాకైతే ఏమంటారు ఇరిటేట్ అనిపించింది నాకు ఆమెను చూస్తుంటే. ఎందుకంటే ఆ తనుజ గురించి కొంచెం బ్యాడ్గా పోర్ట్రే అయినట్టు అనిపించింది. ఆమె గురించి బ్యాడ్గా లవ్ యాంగిల్ చూపించడము, అతనంటే సాఫ్ట్ కార్నర్, అతనంటే అతనితో మంచిగా ఉంటుంది అని చెప్పడము, అదేందో నాకు ఏమంటారు వెరైటీ అనిపించింది. అసలు ఆమె ఎందుకు అట్లా చెప్పాలి? వాళ్ళ పర్సనల్ విషయాలు అసలు చెప్పకూడదు కదా. ఆమె ఎందుకు చెప్పిందో నాకు ఇంకా అర్థం కాలేదు. నార్మల్గా ఇంకేమైనా చెప్తే బాగుండేది అనిపించింది. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ చికెన్ ఇవ్వగానే లొట్టలు వేసుకుంటూ తినడము, అసలు చూడనట్టు చేయడము. ఆ డెమోన్ పవన్కి అయితే తినిపిస్తుంది. అసలు ఎట్లా తినిపిస్తుంది అంటే అట్లా తినిపిస్తుంది. ఇంకా పాపం ఇమాన్యుల్ అయితే ప్రతిసారి నాకు చికెన్ 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 అని అడుగుతున్నాడు. ఆయన ముంగల్నే తిని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. నాకైతే కొంచెం కూడా నచ్చలేదు. ఆ తొక్కలో చికెన్ కోసము ఆమె అందరి పర్సనల్ విషయాలు చెప్పడము, సీక్రెట్స్ చెప్పడము, వాళ్ళు ఏదో అంటున్నారని ఈమె అనుకోవడము, అది నేషనల్ టెలివిజన్ ముంగల అన్నీ చెప్పడం నాకైతే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. అలా చేయకూడదు. ఎంత ఉన్నా కానీ ఆల్రెడీ ప్రతి ఒక్కరు టీవీ చూస్తారు, ప్రతి ఒక్కరు బిగ్ బాస్ చూస్తారు. వాళ్ళ గురించి ఏదైనా బ్యాడ్ పోర్ట్రే అవుతుంది. సో అలా చెప్పడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఇంకొకటి చికెన్ ఎప్పుడు చూడనట్టు బిహేవ్ చేసింది. అంటే తినకుండా ఎన్నో రోజులు ఉన్నట్టు, అసలు మంత్స్ ఇయర్స్ ఉంటే ఎట్లుంటారో అట్లా ఉంటుంది ఆమె. అసలు అట్లా బిహేవ్ చేసింది. ఇంకా లాస్ట్కి అయితే డెమోన్ పవన్కి తినిపించింది అనమాట. ఇంకా ఆయనతోనే తినిపించింది ఇక. సో మీకేమనిపించిందని కామెంట్ చేయండి.